శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో రూల్స్ కి విరుద్ధంగా నిర్మించిన ఇండ్లను కూల్చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. 3 టీంలతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అధికారులు నోటీసులు ఇచ్చినా ఇంటి యజమానులు స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణాల్ని జేసీబీలతో కూల్చేస్తున్నారు. డీటెయిల్స్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, అయ్యప్ప సొసైటీ దగ్గర పరిస్థితి ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బిల్డింగ్ నిర్మించాలన్నా బిల్డింగ్ ఇల్లీగల్గా ఒకవేళ నిర్మిస్తే వాటిని కూల్చేయాలన్నా దాని బాధ్యత మొత్తం జీహెచ్ఎంసీదే. జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగం అనేది హెడ్ ఆఫీస్ నుంచి పనిచేస్తుంది. అండ్ 6 సర్కిల్ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. ఆ 6 సర్కిల్కి గాను ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు. అవి కాకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చేందుకు సపరేట్ టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేశారు రీసెంట్గా, ఒక 1-2 ఇయర్స్ బ్యాక్. ఆ టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో ప్రస్తుతం షేర్లింగంపల్లి జోన్లోని అయ్యప్ప సొసైటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన డెమాలిషన్ జరుగుతుంది. ప్రస్తుతం మనం అయ్యప్ప సొసైటీలోని ఒక బిల్డింగ్ లోపల ఉన్నాం. ఈ బిల్డింగ్ అనేది ఎన్ని ఫ్లోర్లకైతే పర్మిషన్ తీసుకున్నారో అంతకన్నా ఎక్కువ ఫ్లోర్లు నిర్మించారు. కాబట్టి ఈ బిల్డింగ్కి ఆల్రెడీ ఎలక్షన్స్ కన్నా ముందు నోటీసులు ఇచ్చారు. వాళ్ళకి 2 నోటీసులు ఇచ్చిన తర్వాత ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడం, అండ్ ఇఫ్ అట్ రెస్పాన్స్ వచ్చినా కానీ అది సంతృప్తికరంగా లేకపోవడంతో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టి వాటిని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్లకు దాదాపుగా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు ఇప్పుడు మొత్తం షేర్లింగంపల్లి జోన్లో 50 బిల్డింగ్లను రీసెంట్గా దృష్టి పెట్టినారు ఇల్లీగల్గా నిర్మించినవి. వాటిని ఒక్కొక్కటిగా నోటీసులు ఇచ్చి అక్కడ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోతే కూల్చేస్తున్నారు. ఇఫ్ అట్ రెస్పాన్స్ వచ్చి మేము దాన్ని సరి చేసుకుంటామంటే వాళ్ళకి సరిపడా టైం ఇస్తున్నట్లు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ ఏదైతే డెమాలిషన్ జరుగుతుందో ఈ డెమాలిషన్ అనేది సపరేట్ టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇవాళ మొత్తము 4 బిల్డింగ్స్కి సంబంధించిన డెమాలిషన్ అనేది జరుగుతున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇది కూడా ఉదయం నుంచి కూల్చివేస్తూ ఉన్నారు. ఇప్పుడు 5 గంటలైంది. 5 గంటలకు వాళ్ళు పని ఆపేసారు. మళ్ళీ రేపు ఉదయం 9 లేదా 10 గంటలకు మళ్ళా డెమాలిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది అధికారులు ఇచ్చినటువంటి సమాచారం. సో అయ్యప్ప సొసైటీ పైన ప్రత్యేక ఫోకస్ ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అంశాలపైన లేవనెత్తారు. ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే స్థానిక నాయకులు కావచ్చు, మాదాపూర్లో కానీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువ వస్తున్నాయి. వాటిపైన జిహెచ్ఎంసీ అధికారులు కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు దృష్టి పెట్టట్లేదు అనేటువంటి అంశం వాళ్ళు గతంలో చెప్పారు. ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం మారింది. దానికి అనుగుణంగా మేబీ యాక్షన్ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మన గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే ప్రస్తుతం అయ్యప్ప సొసైటీలో ఇవాళ 4 బిల్డింగ్కి సంబంధించినటువంటి డెమాలిషన్ జరుగుతుంది. రేపు మరో 4 బిల్డింగ్లకు సంబంధించినటువంటి డెమాలిషన్ జరుగుతుంది. ఇది మొత్తం కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనము ఇక చూడవచ్చు, మొత్తం ఆ స్లాబ్కి సంబంధించి మొత్తం ఆ రౌండ్ షేప్ మొత్తం కూడా కట్ చేశారు. మళ్ళీ అవతల వైపు కూడా కట్ చేశారు. అంటే ఇక్కడ వరకు లీగల్గా ఉన్న దీనిపైన మాత్రం ఇల్లీగల్గా ఫ్లోర్స్ నిర్మించారు. ఆ ఇల్లీగల్ ఫ్లోర్స్కి సంబంధించిన స్లాబ్లు, ఇతర పిల్లర్లను పూర్తి స్థాయిలో రిమూవ్ చేస్తున్నట్లు మనకి ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించాలనుకున్నారో లేదంటే పర్మిషన్ తీసుకుంటున్నారో ఆ పర్మిషన్కి అనుగుణంగానే ఇల్లులు నిర్మించుకోవాలి అనేటువంటి అంశాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తము టీఎస్బీ పాస్ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ సంబంధించినటువంటి మొత్తం పర్మిషన్లు కూడా దాని ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. టీఎస్బీ పాస్ అంటారు దాన్ని. సో ఆ టీఎస్బీ పాస్ ద్వారానే మొత్తం బిల్డింగ్కి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి. ఇఫ్ అట్ ఆల్ పర్మిషన్ తీసుకున్న దానికన్నా ఎక్కువ డీవియేషన్స్ ఉన్నా లేదంటే ఇల్లీగల్గా బిల్డింగ్లు నిర్మించినా వాటిపైన కొరడా జుల్పిస్తామనేటువంటి అంశాన్ని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి డెమాలిషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది గ్రౌండ్ లెవెల్లో కొంచెం వేగంగా జరుగుతుంది. అయ్యప్ప సొసైటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే 6, 7, 8 ఫ్లోర్ల బిల్డింగ్లు ఉన్నాయి. ఆ ప్లేస్ ఏమో కేవలం 250 లేదా 300 గజాలు ఉంటుంది. నార్మల్గా 300 గజాలు అంటే 3 ఫ్లోర్లు మ్యాక్సిమం
మ్యాక్స్ టు మ్యాక్స్ 4 ఫ్లోర్లకు సంబంధించిన పర్మిషన్ రావచ్చు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. అంటే కొంచెం జాగా అటు ఇటుగా 300 గజాలు కొంచెం పైన ఉంటే 3 ఫ్లోర్లు లేదా మ్యాక్సిమం 4 ఫ్లోర్ల వరకు నిర్మించుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ టీడీఆర్ ఉంటే వాళ్ళు అదనంగా ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ అది లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎన్ని ఫ్లోర్లకి పర్మిషన్ తీసుకున్నారో అన్ని ఫ్లోర్లు మాత్రమే నిర్మించాలి. ఇఫ్ ఎట్ ఆల్ చుట్టూ డీవియేషన్స్ కూడా చేస్తే మాత్రం వాటిపైన కూడా సపరేట్గా చర్యలు తీసుకుంటాం అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. సో హైదరాబాద్లో ఇల్లీగల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ల పైన జిహెచ్ఎంసీ ఫోకస్ చేసినట్లయితే ప్రస్తుతం ఇక్కడ దృశ్యాలు చూస్తే మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మనకున్నటువంటి సమాచారం, అధికారులు ఆఫ్ ద రికార్డులో చెప్తున్నటువంటి సమాచారం 25 లక్షలకు పైగా ఇల్లు ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అందులో మరి ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు నిర్మించిన వాటిలో డీవియేషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. సపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ టీము గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి కేటాయించినటువంటి సర్కిల్స్లో ఎన్ని ఇల్లీగల్గా నిర్మించినారు, ఎన్ని డీవియేషన్స్ ఉన్నాయి, అసలు పర్మిషన్ తీసుకోకుండా నిర్మించినవి ఎన్ని, నాలాల మీద నిర్మించినవి ఎన్ని, అండ్ రూల్స్కి అతిక్రమించి నిర్మించినవి ఎన్ని అనేటువంటి అంశాలపైన రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ ఇట్లా అన్ని బిల్డింగ్స్ పైన అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ చేసినట్లు చెప్తున్నారు. అండ్ మనం వాళ్ళతో మాట్లాడితే కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కారణంగా ఎలక్షన్ పనిలో మేము బిజీ అయిపోయాం కాబట్టి అప్పుడు కొంచెం బ్రేక్ పడింది. ఎలక్షన్స్ ముగిసాయి, ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోయింది. మేము ఫుల్ ఫ్లెజ్గా మాకు ఇచ్చినటువంటి డ్యూటీని మేము నెరవేర్చబోతున్నాం అనేటువంటి అంశాన్ని టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. సో ఇవాళ మాత్రం 4 బిల్డింగ్స్ పైన కొంచెం ఫోకస్ పెట్టి కొంతమేర డెమాలిష్ చేశారు. రేపు మళ్ళా ఉదయం నుంచి ఈ డెమాలిష్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది జరగబోతుంది. ఒక 1-2 మంత్స్లో దాదాపుగా 50 బిల్డింగ్లకు సంబంధించినటువంటి డెమాలిషన్ జరగబోతున్నట్లు అండ్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయబోతున్నట్లు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. యశోద, థ్యాంక్ యూ శ్రవణ్.